చూడండి సేమ్ ఎర్రలాగే ఉన్నాయి చూసేదానికైతే, కానీ మరి పడతాయో పడవో వేస్తే తెలుస్తుంది. మా మామ కయ్యారం పోయి ఒక 500 వచ్చి ఉంటుంది. కొట్టి 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 ఈ చెరువు అంతా ఇదిగో లోడేసి కొలగిచ్చేస్తున్నాడు. ఆరది చేసినాయడా ఇదిగో పాము ఉన్నది. నేను యాడ చేయబెట్టా నిప్పే ఇదిగో ఇదిగో పాత ఒకటి చేపలు పట్టేది చెల్లో ఉన్న చేపలను బట్టి కాదు, మనలో ఉన్న దమ్మును బట్టి. తేలమయ్య పడ్డది మామా. తేలమయ్యా ఫ్రెండ్స్, ఇది గాన కుట్టిందంటే తేలు కుడితే అంత నొప్పి ఉంటుందో అంత నొప్పి. అది ఎట్ట పడిందినా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ నేచర్. ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఒకసారి చేపలు బట్టి ఛాలెంజ్ పెట్టుకొని మా మామ అయితే నాతో ఓడిపోయాడు. ఆ వీడియోలో నేను చెప్పాను అనమాట, ఈసారి మామూలు ఎర్రలతో కాదు రబ్బర్ ఎర్రలతో మనం అయితే చేపలు పడదాం అని చెప్పా. అవి అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను అనమాట. మీకైతే క్లారిటీగా చూపిస్తా. ఇప్పుడు వీటితో అయితే చేపలు పడదాం. నాకు తెలిసి మామూలు ఎర్రలు కుట్టినప్పుడు లోపల వేసినప్పుడు స్మెల్కి అవి వచ్చి పట్టుకుంటాయి కదా, వీటికి స్మెల్కి వెళ్ళి ఏమి ఉండదు కదా. ఈ ఎట్ట పడతాయి చూద్దాం ట్రై చేద్దాం. సరే చూస్తాం, వీలైనంత వరకు మీకు కూడా చూపిస్తాం పడతాయి లేదు. ఈ కొంతమందికి కూడా అడ్వాంటేజ్ ఉంది అన్నమాట. కొంతమంది చేపలు పట్టాలనుకుంటే వీటితో పడిన తర్వాత చెప్తాయి ఇవన్నీ. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దాం. వచ్చింది ఇగోండి, ఇయ్య మనం తెప్పించిన ఎర్రలు, సిలికాన్ ఎర్రలు. తీసిరా పెట్టేది కొత్తగా ఉందన్నా. చూడండి సేమ్ ఎర్రలాగే ఉన్నాయి చూసేదానికైతే, కానీ మరి పడతాయో పడవో వేస్తే తెలుస్తుంది. మెత్తగా అదే విధంగా ఉన్నాయి, బతికి మాత్రమే లేవు. ఏమో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఎట్ట చేస్తాయో రబ్బర్ ఎర్రలో. నాకేం నమ్మకం లే వీటికి పడతాయని, కానీ జిలేబీలు కదా దేనికైనా పడిపోతాయి. దిగుతుంది ఇది మామూలుగా. ఊరే దిగటం లేదురా. అబ్బా ఎర్ర ఈజీగా వెళ్తుంది, ఇది దిగటంలా. ఫ్రెండ్స్, ఎర్ర కుట్టడం చాలా ఈజీ, దీన్ని కుట్టడం అన్నది కష్టంగా ఉంది. ఎందుకంటే ఇది లోపల హోల్ ఉండదు కదా, దానికైతే హోల్ ఉంటుందంట. ఇదిగోండి, అయినా కానీ కుట్టా నాకు వీలైనంత వరకు. అనిపిస్తుందా? వేద్దాం. నీకు స్మెల్ రాదు, ఏం రాదు, చేపట్ట పడుతుంది, నాకేం అర్థం కావట్లేదు. అది కాదు, నీ అనుభవంతో చెప్పు. ఇప్పుడు చేపలు పడతాయి పడవా ఎర్రతే? ఎందుకని? ఏదైతే ఎర్ర అయితే ఎంతసేపు పడలేదు ఫ్రెండ్స్. ఇవాళకి 2 దోసేసి ఉంటా. మా మామ ఏం బట్టి ఉండలే కానీ నేనైతే పట్టేసి ఉంటా ఫిక్స్. చూద్దాం, 10 నిమిషాలు ఏదో లాగుతున్నట్టు పడుతున్నట్టుంది. బెండుని చికిచికా ఉంది. ఏమంటుందా? చికిచికా ఉంది అన్నా. ఈ కుక్కదామరలు ఉన్నాయి చూడు, ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పా? 3 రకాలు ఉన్నాయి. ఇదిగో వైట్, ఇదిగో అల్లయి పెద్ద కుక్క తామర, ఇదిగో ఏడ సెంటు కుక్క తామర. ఇది చిన్న సేమ్ అత్తరు ఉంటుందా, అదే స్మెల్ వస్తుంది. చూసా ఎప్పుడన్నా? దాని స్మెల్ చూసిన ఎప్పుడన్నా? అవును. ఇదిగో ఏడ తెల్లది, ఇది వేరు. అవతల ఉంది చూడు మధ్యలో ఒకటి, కలుపు, అది వేరు. ఇగో ఏడ ఒకటి బ్లూ కలర్లో ఇది వేరు. ఇది అత్తర్ స్మెల్ వస్తుంది, భలే వస్తుంది. ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయింది. ఇవాళ 10 చేపలు పడి ఉండాలా. ఎర్రలతో అయితే ఎర్ర అయితే ఒకరంతా నీ శ్వాసన వస్తుంది, అందుకని పడతాయేమో. ఇదైతే తిరుగుతున్నాయి, వచ్చి కలకలు అయితే కొడుతున్నాయి, కానీ చేపలు అయితే పట్టంలా. నీ మందలు ఏమనిపిస్తుంది? మామకి మామూలుగా కూడా పడవు కదరా చేపల. పడతాయి, ఎందుకు పడవా? లైవ్ లో చూపించా. లేట్ గా పడతాయి, ఎవరంతా లేట్ గా పడతాయి. మా ఎందుకైనా మంచిది, నువ్వు పోయి పారదేబా మావా, అటు పెడేసా. నాకు నమ్మకం పోయింది పోయి ఇటు మీద. మామూలుగా ఇగో ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా, అవి మామూలు ఎర్రలు వేస్తే గబగబ వచ్చి తింటాయి. చూద్దాం ఇప్పుడు దీని కాడకు కూడా వస్తాయేమో. అవి వస్తే ఆ చేపలు కూడా పోయినట్టు లెక్క. బే రావటం లేదు, అదిగో వస్తుంది చూడు చిన్నగా ఎర్ర కోసమా. కానీ నమ్మకాలు లేవా బ్యా. ఆ టేస్ట్ అని పరిగిస్తూ టప 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 కొట్టి తినేస్తాయి. లేదురా పడవరా. ఫ్రెండ్స్, నాకైతే నమ్మకం పోయింది చేపలు పడతాయని. ఎందుకంటే ఆ చిన్న చేపలు మామూలుగా ఎర్ర వేస్తానే గబగబ వచ్చేసి పెరుక్కొని తినేస్తాయి. అలాంటిది అసలు టచ్ కూడా చేయట్లా, పడవు, వేస్ట్. ఇది తెప్పించి అనవసరం అయిపోయింది. మాకైతే పడలేదు ఈ ఎర్రలకైతే. ఇంకా ఎర్రలతో మామూలు ఎర్రలోడి పడతాం ఏమన్నా చేపలు పడితే. పడలేదు ఫ్రెండ్స్, వీటిని అయితే తీసేస్తున్నాం. ఇంకా మామూలు ఎర్రలోడి వీటంతా తెలుస్తుంది. ఏందమ్మా నీ దగ్గర అంతకాలకి వచ్చిందా?
ఎందుకని మామ పడలేదా? ఇంతసేపు టైం ఉండదు చేపలు పట్టాలంటే మాకు, ఇంతసేపు టైం ఉండదు. అందులోకి మేము వస్తానే అవి రెడీగా ఉంటాయి, ఎప్పుడెప్పుడు వస్తారా పడిపోదామని. ఈరోజు మేము వచ్చింతసేపు కూర్చున్నా అవి గమ్మున ఉన్నాయంటే అప్పుడు అవి ఎలుగున్నాయని అర్థం, ఇది తెచ్చినామని. అందుకే మేత మార్చాలా, మేత మారుస్తాం, వాటం మారుస్తాం, కథ మారుస్తాం. ఇప్పుడు అందులో మారిపోద్ది 5 నిమిషాలు. పారదేస్తున్నాడు అంటే ఇటుతో పట్టేస్తామని నమ్మకంతో పార ఏం కూడా తెచ్చుకోలే. ఎండ మాత్రం మామూలుగా లేదు. నేనేమనుకున్నానంటే కొంతమంది ఎర్రన వేస్తే చేతికి స్మెల్ ఎన్నో వస్తుంటాయి కదా, ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు వీటితో పట్టచ్చేమో అని ట్రై చేద్దాం అనుకున్నా, కానీ వీలు కాల పట్ల. ఇంక తీసేసి ఎర్రలు లోడేసి మామూలు ఎర్రలతో పడదాం. నా నచ్చలా, వీటితో పని కాదురా అని చెప్పి మా మామ అదిగో ఎర్రలు ఎత్తుకొని ఇద్దా పారెత్తుకొని ఇద్దాను పోయినాడు ఎర్రలు ఆడడానికి. ఏం చేయలేము. ఇదిగో ఇక్కడ అమ్మా ఉన్నాయా? ఈరోజు టైమే బాగాలేదు, ఏడ కూడా ఎర్రలు దొరకలా. ఏంది మామ ఈరోజు మన టైమా? పుండు వచ్చాడని ఎర్రలు దొరకలేదు ఫ్రెండ్స్ ఈరోజు. నిజమే. మా మామ కయ్యారం పోయి ఒక 500 వచ్చి ఉంటుంది. కొట్టి 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 ఈ చెరువు అంతా ఇదిగో లోడేసి కొలగిచ్చేస్తున్నాడు. కత్తోలాడదామా? కత్తలోడు మీ మామ నేను కొలగిస్తాడు. నా కత్తికి ఏమైనా అయిందంటే ఆరది చేసినాయడా అదిగో పాము ఉన్నది. నేను ఆడ చేయబెట్టా నిప్పే ఇదిగో అదిగో పాత నేలపాము కదా, నేలపాము కాబట్టి బతికింది, లేకపోతే దాన్ని భయపించేస్తుంటా. ఆడొకటి ఎర్ర దొరుకుతుంది. ఇప్పటికి 1/2 ఎకరా అయితే దువ్వున్నాడు ఇదంతా. ఇంకోండి నిందుకు వస్తున్నాడు. నేను ఎత్తుకున్నా దెబ్బ నా పాము కనిపించింది. ఇంక మా మామకి ఇచ్చేయినా. ఏమన్నా మామ నీకు ఎర్రలా దొరకట్లే, నా పాములు దొరికేస్తున్నాయా? అదిగో మామ దాంట్లో ఉంది మా, ఆ గడ్డలో ఉంది చూడు. ఈ గడ్డ మా నీకు ఏమైనా నాటు సరికి ఇంకా ఎర్రలు కొట్టే ఇంకా స్టార్ట్ చేద్దాం యుద్ధం. ఇవి కూడా వెయిట్ చేస్తున్నాయి మన కోసం. ఓ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు మాత్రం ఎర్రలు కొట్టడంలా? నీకు తెలీదా నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా? ఉందిలే. అయితే ఒక్క నిమిషంలో చేప పడతానా? అట్ట పందెం పెట్టుకుని ఎన్ని చేపలు 1 నిమిషంలో 4 కూడా పెట్టే. కాకపోతే వీడియో తీసినప్పుడు పళ్ళయి అది మన దరిద్రం. వస్తాయినా ఇంక ఇబ్బందులే. టక 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 అని కొట్టుకోవడం తలకాయ. అబ్బా టవల్ వేస్తే ప్రశాంతంగా ఉంది. నీకన్నా సేన మేలు కదనా, ఇంటికి కూడా లేకనట్టే ఉన్నాడు. ఆయన ముద్దురు కదా, ఎండ తగిలి పైకి వెళ్తుంది ఆయనకి, సూర్యుడి దగ్గరికి. నాకు లోపలికి వెళ్తుంది. అన్నా కొట్టింది, నా కన్ను కొట్టింది. బడవా లోపల మునగనిచ్చనొచ్చు కదా. గాలానికి ఎర్ర కొట్టడం రాకపోతే కుట్టినా వెనకాల తిరిగి ఓడి ఈరోజు నాకు చెప్తున్నాడు. కాదు ఏం చేస్తావు ఫ్రెండ్స్, ఒక్కోసారి గురువు శిష్యుడు అవుతాడు, శిష్యుడు గురువు అవుతాడు. అట్టే కదా, నా దగ్గర ఒక కోడి తీసుకుపోయాడా, ఒక కోడి లేకుండా పోయింది నాకు. మొత్తం వాడి దగ్గర ఉన్నాయి. మళ్ళీ రంటే ఇలా ఇటు చిన్నప్పుడు ఊరికి పోయేటప్పుడు అంతా ఒక కోడి అనేది. ఒకటి దీన్ని జిలేబీ అంటారు, పైలట్ అంటారు, తిలాపియా అంటారు, తాటి కూర, చీనా కూరక అంటారు, చాలా రకాలు అంటారు. ఇదిగో దీంట్లో బతికించి పెట్టాలి కాబట్టి గోదాం రెడీగా తెచ్చు. ఇటు పెట్టేసాం అనుకో నేలల్లో గమ్మని ఉంటుంది ప్రశాంతంగా, దానికి ఇబ్బంది లేకుండా మనకు ఇబ్బంది బతుకుంటుంది పోయేదాకా. అప్పుడు మనం గ్రేడింగ్ చేసుకొని ఏ పెద్దగా ఉన్నాయా ఏ చిన్నగా ఉన్నాయి గ్రేడింగ్ చేసుకొని మిగతా వదిలేసి పెద్దగా తీసుకుంటాం, మిగతా వాడే వదిలేసి వెళ్ళిపోతాం. సరేనా, నీ కాడ చిన్నగా రావట్లే కలకలు అంటే అది డిమాండ్ అనమాట. ఇప్పుడు మనకి ఎక్కువ చేపలు పడ్డాయి అనుకో పెద్ద చేపలే తీసుకుంటాం, తక్కువ చేపలు పడ్డాయి అనుకో ఏదో ఒకటి సచ్చినోడు పిల్లకి వచ్చిందే కట్టమని ఏదైనా ఎత్తుకుంటాం. ఏమా సరేనా, ఏం మందల ఈ రోజు మాత్రం నువ్వు పట్టాలనా? పడతాడు, నేను ఇక్కడ పడతా ఉంటా, అతను పట్టమని చూద్దాం. ఈ రోజు పడతాడు, నువ్వు పడతాడు.
పడతాడు పడతాడు. అది పడతాడు. లాగడు. పడతాడు. అది నేను పడిపోయినాను అన్నా కూడా అసలు లాగడు. నువ్వు మంచి గాలం తీసుకో ఉంటావు. చెప్పు. అది మన ఇద్దరు 2 గేలాలు దగ్గర పెడదాం. పడేటప్పుడు నేను ఎందుకు మారుస్తాను? నువ్వు చెప్పేది భలే ఉందా? వద్దు సేనన్నా, పెట్టినాడ్రా మా మామ, పెట్టినాడ్రా. అబ్బా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఇదిగోరా. ఏం చేస్తున్నావు నువ్వా? చేపలు పట్టేది గాలం, చేపలు పట్టేది చెల్లో ఉన్న చేపలను బట్టి కాదు, మనలో ఉన్న దమ్మును బట్టి. వెళ్తానిందిరా ఫ్రెండ్స్. ఇందాక ఈ తోటి చిన్నారులు వేస్తే అవి తినలే కదా, ఇది చూడండి. ఇదిగో ఇప్పుడు చూడు ఎట్ట కొట్టుకుంటాయా, చూడండి అటు చూడండి. ఎత్తుకుని వెళ్ళే అంతే. చూసారు కదా, దానికి తేడా. అంటే మన చేపలకి అది పనికిరాదు. చైనా సైడ్ ఉంటాయి చూడు పిచ్చి పిచ్చి చేపలు, ఆ చేపలు పనికి వస్తుందేమో. పనికొస్తే మన చేపలకైతే పనికిరాదు. కలర్ ఎర్రలు. ఇదిగో ఇంకోటి వస్తుంది చూడు ఇప్పుడు. తొందరపడపాక. నువ్వు గమ్మునుండు, నాకు తెలుసు. ఎందుకు టెన్షన్ పెట్టిదా? ముంచా ఏమో యాంధ్రదా, యాంధ్రదా నాటకాలా, యాంధ్రదా పెద్దది దోరంతా. సేనన్నా ఏందన్నా, నువ్వు మదన్న చెప్పిన దానికి నువ్వు చేసేదానికి సరిపోతుందా? ఏమ్మా అమ్మా పట్టలేడా భయ, నేను చెత్తలా పడవ ఆయనకి అట్టనవా, ఈసారి పడుతుంది చూడు. అయ్యో నీకు ఒకేసారి అదే అన్న సూపర్ మార్కెట్ పెద్దరానా, ఉండి కాసేపు. పాఠం లేదు మామ ఈరోజు, వెళ్దాం బా. ఏమన్నా చచ్చిపోతాం భయం ఏమా, చాలా పడిపోతున్నాయి ఫ్రెండ్స్. పోయేటప్పుడు ఏమన్నా పని నీకా ఏంది ఒకటి పట్టా 4 పట్టా, పోయేటప్పుడు వెళ్దాం అనేటప్పుడా ఉన్నాయి మా పట్టున్నాను ఒక అరకేజీయా. సరే మా మామ కోసం ఇంకో 2 పడతా ఫ్రెండ్స్. ఏం చేస్తావు, పెద్దోడు కదా, తినాలని నోటికి రుచిగా ఉండద్దా? ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మా మామ ఈ గాలంతో పట్ల కింద పెట్టేసినాడు, ఆ గాలంతో కూడా నేనే పడుతున్నా. మా మామకి వాటం తెలీదు, నేను పడతా చూడండి. ఈ గాలంతో మా మామ ఇప్పుడు పట్ల పెట్టాడు కదా, నేను పడతా చూడండి. ఇది అసలు ఇది మా మామ గాలం, ఇది మన గాలం. మళ్ళీ దీనికి కూడా ఎర్రేసి వదులుతా. అర్థమైపోద్ది, గాలం తప్ప మామ తప్ప తప్ప. నువ్వేదనుకుంటున్నావు విజయ్? నేను గాలాంది తప్పు అనిపిస్తుంది. గాలం తప్పు, నువ్వు చెప్పింది గాలం తప్పు. నెంబర్ ఏ, నేను చెప్పింది మనిషి తప్పు. నెంబర్ బి. చూద్దాం. గాలం తప్పు కాదు, ఇది కదా గాలం. అదిగో వాడా, ఇది నాది కదా. గాలం తప్పేనా, దానికి పడిన చిన్నదే పడుతుంది. చూద్దాం. దేనికైనా మనిషికి అది అవసరం కదా, ఓపిక. అవే ఎండ వాసిపోతుందిరా. కాస్తుంటుంది అన్న, 43-45 డిగ్రీలు టాప్ కాస్తుంది. తేలిపోయి పడ్డది మామా,
ఊర్రే యో తేలమయ్యా ఫ్రెండ్స్, ఇది గాన కుట్టిందంటే తేలు కుడితే అంత నొప్పి ఉంటుందో అంత నొప్పి అంతే, అది ఎట్ట పడిందినా? ఇదిగోండి చూడండి ఎట్టుందో. చంపేసి తీయాల్సిందే ఇప్పుడు దాన్ని. చంపేసామా తీయటమా? బతుకున్నప్పుడు తీయకూడదా? కుడతల్లా మామూలుగా అది మీలాంటి ఇప్పుడే కొత్తగా నేర్చుకునే నేర్చుకునే వాళ్ళకి. సీనియర్స్ అవసరం లేదు. సీనియర్స్ అంటే ఆల్రెడీ నేను కుట్టించుకొని చిన్నప్పుడు ఆ పసుపు నీళ్ళలో వేడి నీళ్ళలో చేతులు పెట్టేసి ఏడ్చుండవు. ఏడుచుండా నిజమే. ఎవరు నువ్వైనా ఆడస్తావు, ఎవరైనా ఆడస్తావు. తేలు కన్నా ఎక్కువనే పుడుతుంది. ఒక ఆయనకి అయితే మాకన్నా చేతులకి, ఒక ఆయనకి మా ఊర్లో ఏందో తెలుసా, తొడలో ఎక్కిపోయింది ఇంతలోతు బురదలో. అతను మోసుకొని వచ్చి తీసినారు, వాసిపోయింది. అది ఎట్టుంటుందో ఆలోచించు, బురదలోంచి బయట రాలేడు, ఇది ఎక్కిపోయి ఉండదు నిప్పి. ఇదిగో చూడు ఎట్టుందో, క్యాట్ ఫిష్ లాగా ఉంటుంది చూసేదానికి, కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకండి ఇట్టే కూడా పట్టుకుంటా నేను. వద్దులేనా అసలు వద్దున్నాను. పట్టుకుంటారా? నాకు అది తెలుసు కదా. 2 చేపలు మిస్ అయిపోయినాయి. నేను ఈ చేప మీద ఉన్నాను కదా. తేలమే వల్ల. ఇదిగోరా మాం చేప. చేపలు చిన్నగా పడతాయినా? మాంగేలం చేప. ఇదిగోండి, ఈ ముళ్ళు ఇంచేసుకోవాలి మనం. ఈ ముళ్ళు ఉంటే డేంజరు. ఈ ముళ్ళు ఉండకూడదు, చాలా డేంజర్. ఎందుకండి మా కూర వరకు పట్టించిన వీటిని కొనే బదులు ఒక కేజీ కొరమేళ్ళు వచ్చి ఉంటాయి ప్లాస్టిక్ ఎర్రలు కొనే బదులు. కొన్నిసార్లు అంతే, ఏం చేయలేం. చూసారు కదా, ఈ రెడ్ ఎర్రలతో అయితే మనం చేపలు అయితే పడలేదు, ప్లాస్టిక్ రబ్బర్లతో. అయ్యా మనం తెలుగు తక్కువ అయినట్టు కదా. నేను తెలుగు తక్కువ ఉన్నాను కాబట్టి వీటిని పెట్టినా, అయినా కుదరలేదు అనమాట. ఇంక వీటిని తీసుకుపోయి మా మాకి ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలిసి పోదాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.